టీవీకి అధ్యక్షుడు అండ్ అలాగే సినీ నటుడు విజయ్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారారు. అలాంటిది రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం అయితే మొదలు పెట్టారు విజయ్ గారు. మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే మేడం. మేడం, మరి టీవీకి అధ్యక్షుడు అండ్ అలాగే సినీ నటుడు విజయ్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే కనుక ఒక సంచలనంగా మారారని చెప్పొచ్చు. అలాంటిది మొన్న చూసుకుంటే తానే ముఖ్యమంత్రిని అవుతానంటూ కూడా మొన్న ఒక సభలో కూడా చెప్పారు. సో ఇప్పుడు ఎన్నికల ప్రచారం అయితే స్టార్ట్ చేశారని చెప్పొచ్చు. ఏమంటారు? తమిళ వెట్రి కழகம் ఆయన పెట్టిన పార్టీ పేరు, విజయ్ దళపతి అతని పేరు. అయితే తమిళనాడులో ఇప్పుడు మరో పవన్ కళ్యాణ్ అవుతాడా అనే ఒక సందిగ్ధంలో ప్రజలు ఉన్నారు. అంటే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పుడు ఎవరు ఊహించలేదు అతను ఓడిపోతారని. నెగ్గుతారని అనుకున్నారు, కానీ 2 సీట్లు అతను ఓడిపోయారు. అతని తరఫున ఒకే ఒక వ్యక్తి గెలిచారు, మీకు తెలుసు. ఆ తర్వాత అంటే ఫస్ట్ కలిసి పనిచేశారు తెలుగుదేశంతో. రెండోసారి ఎన్నికలప్పుడు అంటే ఆయన ఫస్ట్ టైం అసలు ఎన్నికల్లో పాల్గొలేదు, వాళ్ళు కంటెస్ట్ చేయలేదు. రెండోసారి విడివిడిగా పోటీ చేశారు, ఒకే ఒక ఎమ్మెల్యే గెలిచారు. అతని తర్వాత వైసీపీకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత బాబు గారి ఏదైతే జరిగిందో ఆయన్ని జైల్లో పెట్టడం, ఆ ఇన్సిడెంట్ మళ్ళా కూటమి ఏర్పడడానికి ఒక కారణమైంది. తర్వాత మనకు తెలుసు 100% స్ట్రైక్ రేట్తో వచ్చారు. అయితే ఇక్కడ అలాంటి పరిస్థితులు తమిళనాట ఉన్నాయా? ఇప్పుడు విజయ్ రావడానికి అంత వ్యాక్యూమ్ ఉందా అక్కడ? ఒకటి డిఎంకే, 2 ఏఐడిఎంకే. ఈ రెండింటి మధ్య ఎప్పుడు మీకు వార్ జరుగుతూ ఉంటుంది. ఒకసారి ఒకళ్ళు వస్తూ ఉంటారు. ఎప్పుడైతే జయలలిత మరణించారో శశికళ నేనే ఆవిడ వారసిని అని ముందుకొచ్చింది ఆవిడ, కానీ ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు. తర్వాత ఇతను ఎవరు దినకరన్ కూడా అందులోంచి వచ్చి చీలిక ఏర్పడి అతను ఒక పార్టీ పెట్టాడు. అంటే సరైన ప్రతిపక్షం లేదు ఇప్పుడు. మీకు కాంగ్రెస్ కూడా ఎప్పుడో విడిపోయింది. కాంగ్రెస్ ఒకప్పుడు బాగుండేది, తర్వాత మూపనార్ బయటకు వచ్చేసి ఆయన కాంగ్రెస్ని విడదీశాక కాంగ్రెస్ ఎప్పుడు కూడా పుంజుకోలేదు చెప్పాలంటే. బీజేపీ అంతంత మాత్రంగా ఉంది, బీజేపీకి పెద్దగా ఏమీ లేదు ఎప్పుడు కూడా. అయితే అన్నామలై వచ్చాక కొద్దిగా ఓట్ షేర్ వాళ్ళకి పెరిగింది, కొంచెం సేవ్ వచ్చింది అంతే. సో ఈ నేపథ్యంలో విజయ్ వచ్చారు. విజయ్ ఏమంటున్నారు, నాకు డిఎంకే రాజకీయ శత్రువు, బీజేపీ సైద్ధాంతిక శత్రువు అన్నాడు ఆయన. సో మరి మీరు ఎవరితో మిత్రులుగా ఉంటారు? నా పార్టీలో ఎవరు చేరినా వాళ్ళకి అధికారం ఉంటుంది అన్నాడు. నేనే ముఖ్యమంత్రి అభ్యర్థిని అని ప్రకటించుకున్నాడు వచ్చే ఎన్నికల్లో. ఈ నేపథ్యాల మధ్య ఇతను కొత్తగా చెప్పింది ఏమీ లేదు. ఎంజీఆర్ లాగా అతను నేను ఎంజీఆర్ బాటలో వచ్చాను, నేను అతనిలాగానే నేను రాజకీయాల్లో ముందుకెళ్తాను అన్నాడు. ఆ తర్వాత పెరియార్ రామస్వామి ఆయన చెప్తున్నది ఏంటంటే సామాజిక న్యాయం, సమానత్వం, లౌకికవాదం, తమిళ సంస్కృతి పరిరక్షణ, అవినీతి నిర్మూలన, మహిళా సాధికారత, వీటికి పెద్దపీట వేస్తూ తందే పెరియార్ అంటే ఈవి రామస్వామి అంటారు ఆయన్ని, రాజ్యాంగ రూపకర్త బిఆర్ అంబేద్కర్, మాజీ ముఖ్యమంత్రి కె కామరాజ్, స్వాతంత్ర సమర యోధులు రాణి వేలు నాచియార్, అంజలయ్య అమ్మాళ్ తన సైద్ధాంతిక స్ఫూర్తి అంటున్నాడు ఆయన. అయితే పుట్టుకతో అందరూ సమానమే అంటూ ప్రతి సభలోనూ నినదిస్తున్నాడు. అంటే #, అది పెట్టుకున్నట్టున్నారు. అంతేకాకుండా అప్పట్లో ద్రావిడ ప్రభంజనం ఎవరు, ఎంజీఆర్. సో ఆయననే తనకి స్ఫూర్తి అని చెప్పుకున్నాడు కదా ఈయన. తర్వాత ఆయన ఏమంటున్నాడంటే బడుగు బలహీన వర్గాలే వాళ్ళని అప్లిఫ్ట్మెంటే తనకి లక్ష్యం అని చెప్తున్నాడు. సో ఇన్ని నేపథ్యాల్లోంచి ఈయన వస్తూ ఈయన ఏం చేశాడంటే ప్రశాంత్ కిషోర్ని తనకి రూపకర్తగా పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఈయనకి సలహాదారుగా ఒక తెలుగు వ్యక్తి ఉన్నారు. ఆయన ఒంగోలు ప్రాంతం నుంచి వచ్చిన ఆయన, పుదుచ్చేరిలో బుస్సి అనే ప్రాంతానికి ఆయన ఒకప్పుడు ఎమ్మెల్యేగా పనిచేశారు. సో ఆయన విజయ్కి కూడా ఉన్నారు. ఆయనే కాకుండా ఇంకా 2 ఉన్నారనమాట. ఎవరెవరంటే జాన్ ఆరోగ్యస్వామి, తర్వాత అదవ్ అర్జున, వాళ్ళు కూడా సలహాదారులుగా ఉన్నారు. అయితే ఇప్పుడు ఈయన చెప్పినట్టుగా ఈయన ఎంతవరకు ఈ రాజకీయాల్ని ప్రభావితం చేస్తాడు? ఇప్పుడు మనకి ఈయన చూస్తుంటే మనకు గుర్తుకొచ్చేది ఓన్లీ మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఈయన మరి మరొక పవన్ కళ్యాణ్ అవుతారా, లేదు ఇతనికి నిజంగానే అంత ఇది ఉందా? ఎందుకంటే అతనికి మంచి ఫాలోయింగ్ ఉంది.
అది ఎవరు కాదండి, చాలా క్రేజ్ ఉంది. స్టాలిన్కి అతను ఒక పోటీదారుడు అవుతాడా? ఇప్పుడు డిఎంకే నుంచి స్టాలిన్ ఉన్నారు. స్టాలిన్ అంటే కరుణానిధి వారసుడు. కరుణానిధి ఎన్ని సంవత్సరాలుగానో ఆయన తమిళ రాజకీయాలతోటి ఆయన జీవితం ముడిపడి ఉంది. సో ఈయన కూడా ఇప్పుడు ఎవరు విజయ్ కూడా నీటికి వ్యతిరేకం అన్నాడు ఆయన. తర్వాత చాలా విషయాల్లో ఆయన డిఎంకేకి సరిసమానంగానే వెళ్తున్నాడు సిద్ధాంతపరంగా చూసుకుంటే. ఆ తర్వాత రైతులకి మొన్న గిట్టుబాటు ధర గురించి ఈయన మాట్లాడాడు. అంటే రైతులను అందరూ ముందు పెట్టుకుంటున్నారు. చెన్నైకి ప్యారలల్ గా పరందూరులో నిర్మించనున్న విమానాశ్రయాన్ని ఈయన వ్యతిరేకించారు, రైతుల పక్షాన్ని నిలిచాడు ఆయన. తర్వాత ఈయన చేసిన పనులు ఏంటంటే డిఎంకే అవినీతిని బాగా ఎండగడుతున్నాడు. అంటే నిజంగానే చాలా అవినీతి పేరుకుపోయింది అంటున్నారు, అంటే జగన్మోహన్ రెడ్డి లాగా. ఇటీవల కాలంలో స్టాలిన్ కూడా ఉంగళుడన్ స్టాలిన్ అంటే మీతోటే స్టాలిన్ అట్లా చాలా స్కీమ్స్ ఆయన ప్రవేశపెడుతున్నాడు స్టాలిన్ పేరుతోటి. దాని మీద కోర్టుకు వెళ్ళటం కూడా జరిగింది, కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుంది. సో ఇన్ని నేపథ్యాల మధ్య అంటే విజయ్ కొత్తగా ఏం చేస్తాడు? ఇప్పుడు తీసుకునే సిద్ధాంతాలన్నీ పాతవే. ఇప్పుడు మహిళా సాధికారత అన్నా, మీరు రైతుల పరంగా ఉంటామన్నా, లేదు ప్రజల్ని ఏదో ఉద్ధరిస్తామన్నా, అవినీతి లేకుండా చేస్తామన్నా ఏం చేస్తారు? మీకు గుర్తుందా ఆ మధ్య కాలంలో ఒక కార్ ఇంపోర్ట్ చేసుకున్నాడు విజయ్, దానికి ట్యాక్స్ కట్టలేదు, దాని మీద కోర్టుకు వెళ్ళాడు. హ్యావ్ యూ రిమెంబర్డ్? మరి మీరు కారు కొనుక్కుని ట్యాక్స్ కట్టడానికి, మీరు ఎగ్గొట్టడానికి మీరు కోర్టుకు వెళ్ళారు కట్టనని, చాలా సంవత్సరాలు కట్టలేదు. మరి మీరు డిఎంకే అవినీతి గురించి మాట్లాడటం ఏంటి? అండ్ ఇంకొకటి మేడం, విజయ్ గారు ఫ్లైట్ యూజ్ చేస్తారో మొత్తం ఎక్కువగా ఎవరైనా ట్రాకింగ్ చేస్తున్నారంటే ఎక్కువగా విజయ్ ఫ్లైట్ ని ట్రాకింగ్ చేస్తున్నారంటూ కూడా మొన్న ఒక సర్వే అయితే చెప్పింది. ఏమంటారు దీని గురించి? అది సహజం అండి, జరుగుతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే మొన్న ఎలక్షన్స్ ముందు ఫోన్లు ట్యాప్ అయ్యాయి, ఎన్నో చేశారు కదా, ఆ రకంగా చెయ్యొచ్చు. కానీ అది క్వశ్చన్ కాదు నేను అనేది. అలా చేయటం తప్పే నన్ను అడిగితే. నేను అనేది ఏంటంటే, మీరు కారుకి ట్యాక్స్ కట్టకుండా కోర్టుకు వెళ్ళి నేను ప్రజలను ఉద్ధరిస్తానంటే దాని అర్థం ఏంటి? మీరందరూ ప్యూర్ వైటే తీసుకుంటున్నారా మీ రెమ్యూనరేషన్లన్నీ? మీకు అర్థమైందా నా పాయింట్? నేను అనేది మీరు వ్యక్తిగతంగా మీరు శుద్ధంగా లేకుండా నేను ప్రజలకి పరిశుద్ధమైన లేకపోతే శుద్ధమైన పాలన అందిస్తాను, నేను చాలా చక్కగా పాలిస్తాను, అవినీతి రహితంగా ఉంటాను అంటే ముందు మీ ట్యాక్సీలు కట్టండి అంటున్నారు ప్రజలు. నేను అనేది మీరు ఆచరించి అప్పుడు ప్రజల్లోకి రావాలి. ఇప్పుడు ఓకే, ఫస్ట్ అసలు నేను రాజకీయాల్లోకి రానన్నాడు ఆయన. తండ్రి మీకు తెలుసో లేదో, తండ్రి పార్టీ పెడితే తండ్రిని వ్యతిరేకించాడు ఆయన, తండ్రితో మాట్లాడలేదు చాలా సంవత్సరాలు. అటువంటి విజయ్ మళ్ళీ అదే పార్టీకి, అంటే పార్టీ పేరు మార్చినట్టున్నాడు, ఒక పార్టీ పెట్టడం, రాజకీయాల్లోకి వస్తానండం, నేనే ముఖ్యమంత్రిని అనడం, ఇన్ని చకచకా జరిగిపోయాయి. తమిళ ప్రజలు ఏంటంటే కొత్తదనాన్ని కోరుకోవటం. కానీ అంటే ఈ డిఎంకే సిద్ధాంతాలని కాకుండా విజయ్ సిద్ధాంతాలను వాళ్ళు అనుసరిస్తారా? విజయ్ నిజంగానే రేపొద్దున ముఖ్యమంత్రి కాగలడా అంటే కొంచెం సందేహాస్పదంగా ఉంది. ఇంకొకటి మేడం, అంటే రీల్ వేరు రియాలిటీ వేరు. అలాంటిది మన విజయ్ గారు చూసుకుంటే కనుక నేనే ముఖ్యమంత్రిని అవుతా, సింహం సింగిల్ గానే వస్తుందంటూ కూడా కాన్ఫిడెన్స్ పక్కన పెడితే కొంచెం ఆ మాటలు ఓవర్ కాన్ఫిడెన్స్ లాగా అనిపించాయి. అలాగే జగన్ బాటలోనే నడుస్తా అంటూ కూడా మన ఒక కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఏ విధంగా చూడొచ్చు? జగన్ బాటలో ఏ రకంగా నడుస్తాడు? అవినీతిలోనా? ఇంకా అక్కడతోటి మీకు అర్థమైందిగా వాట్ ఈస్ గోయింగ్ టు డూ అనేది. ఎప్పుడైతే జగన్ అన్నాడో అక్కడే మనకి విజయ్ అంటే ఆలోచన ఏంటి అనేది అర్థమైంది మీకు. మొన్న ఆయన పెట్టిన సభలో కూడా ఆయన డైలాగ్స్ అంతా కూడా మీరు అన్నట్టుగా రియల్ డైలాగ్స్ తప్ప రియల్ డైలాగ్స్ లాగా లేవు. అందుకని ఇవన్నీ కూడా వినటానికి బాగుంటాయి. మనం సింహంతో మనని పోల్చుకోవడం సిగ్గుచేటు నన్ను అడిగితే. సింహాలు పులులు మనకి ఎందుకండి? అవేదో పాప వాటికి అవి బతుకుతాయి, వాటికి చాలా పద్ధతులు ఉంటాయి, అవి పద్ధతిగా ఉంటాయి, మనం పద్ధతిగా ఉండం. మనం పద్ధతి తప్పి నడిచే వాళ్ళం కాబట్టి మనుషులు అయ్యాం మనం. కాబట్టి మనం వేటితోటి పోల్చుకోవద్దు. ఏది ఏమైనా విజయ్కి నల్లేరు మీద నడకైతే కాదు. కాకపోతే ఎన్ని సీట్లు వస్తాయనేది కూడా ఇప్పుడు చెప్పలేదు, ఇట్స్ టూ ఎర్లీ. సో ఆయన విజయకాంత్ పార్టీ వాళ్ళు చేరతారా, కూటమిలో ఎవరైనా చేరచ్చు అన్నారు. సో పక్క దినకరన్ ఆయన్ని సపోర్ట్ చేస్తున్నారు, మరో పక్క విజయకాంత్ భార్య సపోర్ట్ చేస్తున్నారు. అంతా కూడా ఆయన పద్ధతిలోనే ఉన్నాడు విజయ్ అంటూ.
సో ఇలా కొంతమంది సపోర్ట్ అయితే చేస్తున్నారు. జనవరి 9న ఆవిడ ప్రకటిస్తానంది, విజయకాంత్ భార్య. వాళ్ళ అంటే ఎవరితో కలుస్తాము అనేది. సో ఏది ఏమైనా వీళ్ళు ఈయన కూటమి ఏర్పాటు చేయాలనుకుంటున్నారు కాబట్టి, కానీ ఎటువంటి కూటమి ఏర్పాటు చేస్తాడు? డిఎంకే లేకుండా, బీజేపీ లేకుండా, కాంగ్రెస్ లేకుండా, వాట్ సార్ట్ ఆఫ్ కూటమి ఇట్ ఈస్? అది చూడాలి. అంటే ఎంతమంది వస్తారు, వచ్చిన వాళ్ళు ఏ రకంగా ఉంటారు, మరి విజయకాంత్ భార్య కూడా ఇతని మాట వింటారా, అసలు ఏవి ఎక్స్పెక్ట్ చేసి వస్తున్నారు, ఇవన్నీ చూడాలి. ఏది ఏమైనా కూడా మరి విజయ్ ఎంతవరకు సక్సెస్ అవుతారు అనేది మనం ఇప్పుడే చెప్పలేం. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ.